పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనగానే ఆయన మీద మురిగిన కొంతమంది వ్యక్తులు అవనివ్వండి, ఇష్టలని చెప్పుకునే వాళ్ళు అవనివ్వండి, అలాగే పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన వాళ్ళు అవనివ్వండి, ఈరోజు ఏమైపోయారని మీరు పేర్లు చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. మాకు భయం ఏమీ లేదు. గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ రాజు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, స్టాలిన్ గారు, ఇలా సో కాల్డ్ సూడో సెక్యులర్స్ అందరూ కూడా కేవలం సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడాడు అంటే మిగతా మతాలను చిన్నచూపు చూస్తారా, మిగతా మతాలను ఏమన్నా నిర్లక్ష్యం చేస్తారా అని చెప్పేసి క్వశ్చన్ చేసి కేవలం క్వశ్చన్ చేయడం మాత్రమే, చేస్తాను క్వశ్చన్ మంచిదా చెడు కూడా ఆలోచించుకోకుండా మాట్లాడినటువంటి సోకాల్డ్ సెక్యులరిస్టులు అంతా కూడా ఇవాళ హిందువా ముస్లింవా అని చెప్పేసి అడిగి మరీ చంపితే ఈరోజు హిందూ మతం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ ఓట్లు పోతాయి అంటే మాట్లాడితే మహమ్మదీయుల ఓట్లు పోతాయి, క్రైస్తవుల ఓట్లు పోతాయి, హిందువులైతే ఇవేమీ పట్టించుకోరు. మీరు ఎన్ని మాట్లాడినా సరే మీకు ఇచ్చేటువంటి ప్రయారిటీ మీకు ఇస్తుంటారు కాబట్టి కేవలం హిందువులకి తప్పు జరిగినప్పుడు మీరు మాట్లాడరు, మిగతా కమ్యూనిటీలకు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అంటే నిజంగానే ఇక్కడ మిమ్మల్ని ఏమనాలో, మిమ్మల్ని అసలు నాయకులుగా ఎలాగ తీసుకోవాలో కూడా మాకు అర్థం కాని సిచ్యువేషన్. ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య శత్రుత్వం ఉంటే ఉగ్రవాదులుగా చొరబడ్డ వాళ్ళు కులమతాలకు అతీతంగా నీ కంటబడ్డ వాళ్ళని చంపితే మేము క్వశ్చన్ చేయం, దాని దేశాల మధ్య ఉన్నటువంటి వైరంగానే తీసుకుంటాం. కానీ ఇవాళ పర్టికులర్గా హిందువా ముస్లింవా అని అడిగి చంపారు అంటే వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు దేశం నుంచి, పైగా మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి చెప్పారంటే అంటే ఇందులో రాజకీయ ఉగ్రవాదం కూడా చొరబడి వాళ్ళ ఎన్డీఏ కూటమి మీద కక్షతోటి హిందువులను చంపిందా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం. ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులు అందరినీ కూడా ధైర్యం ఉంటే, మీకు నిజంగానే మతాల సామరస్యం మీద చిత్తశుద్ధే ఉంటే ఈరోజు హిందూ మతం మీద జరిగినటువంటి దాడికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి. మేము ముస్లిం సోదరులను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడట్లా, కానీ ఉగ్రవాదుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలా మతం స్పెసిఫై చేసి చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 3 రోజుల సంతాప దినాలు అవనివ్వండి, ఈరోజు ప్రత్యేకంగా నివాళులు అర్పించడం అవనివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఒక దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, ఒక పార్టీ స్థాపిస్తే ఆ యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద ఏ స్థాయిలో ఉండిద్దో చెప్పడానికి ప్రధానమైనటువంటి ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ. ఎందుకంటే నేషనల్ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, కానీ నేషనల్ పార్టీలు కూడా తీసుకున్నటువంటి ఒక విధానాన్ని తీసుకుని ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి జనసేన 10 ఏళ్ల పాటు అధికారం అనేది చూడకుండా పోరాటాలతో కొనసాగినటువంటి జనసేన ఈరోజు దేశం మొత్తం కూడా ధైర్యం చేయనటువంటి విషయం మీద మాట్లాడడం కానివ్వండి, అంత పెద్ద దుర్ఘటన జరిగితే ఆ దుర్ఘటనకు సంబంధించి సంఘీభావం తెలియజేయడం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కేడర్ని సమాయత్తం చేసి సంఘీభావ దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు, మౌన దీక్షలు ఇలాంటివన్నీ కూడా మరణించినటువంటి అందరి ఆత్మకు శాంతి చేకూరాలని చేపట్టినటువంటి కార్యక్రమాలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఒక దేశ సైనికుడిని మా అందరికీ చూపించింది. జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా పార్టీ జెండానే చెప్పారు కదా, అసలు అది ఈ రోజుల్లో ఎవరికైనా దాని గురించి తెలుసు అంటారా? నాకు తెలిసి ఒక పార్టీ జెండాని అవనతనం చేయడం అనేది ఇప్పటివరకు ఏ పార్టీ కూడా పాటించలేదు. అంత స్థాయిలో అంత దీర్ఘంగా ఆలోచించగలిగినటువంటి నాయకత్వం కూడా ప్రస్తుతం లేదు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లింది అంత గొప్ప విషయాన్ని చేయడము. మీకు జరిగినటువంటి ఈ విషాదానికి మేము పూర్తిగా బాధ్యత వహిస్తూ మీకు అండగా నిలబడతాము అని చెప్పేసి పార్టీ జెండాను అవనతనం చేస్తూ మా పార్టీ వాళ్ళకి అండగా ఉండిద్ది అని చెప్పేసి ఒక సంజ్ఞ ద్వారా తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని పూర్తిగా మృతుల కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ నివాళులు అర్పిస్తోంది. 100% వాళ్ళకి సంఘీభావంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ కోసం నిలబడతారు. ఎక్కడ ఒక మతం గురించి మాట్లాడితే క్రిస్టియన్స్ అవనివ్వండి, ముస్లిమ్స్ అవనివ్వండి, అలా ఓట్లు ఎక్కడ పోతాయని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఇది వర్గం మీద జరిగిన దాడి కాదు, పర్టికులర్గా హిందువుల మీద జరిగిన దాడి అని అన్నారు కదా, దాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎప్పుడు మాట్లాడే మాటలు, చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఏం చేసినా రాజకీయంగా లబ్ధే జరగాలని ఆలోచిస్తారు 100%. ఒక వర్గం మీద జరిగినటువంటి దాడి అంటే సేఫ్ సైడ్, అదే హిందూ మతం మీద జరిగినటువంటి దాడి అని చెప్పేసి అంటే హిందూ మతానికి ఫేవర్గా ఉన్నారా, మిగతా మతాల ఓట్లు అక్కర్లేదా అని చెప్పేసి ఆలోచిస్తారు. అప్పుడు ఓట్లు పోతాయి అన్నటువంటి భయంతో కర్ర ఎరగకుండా పావు చావదన్న వ్యవహార సందర్భంలో చాలామంది రాజకీయ నాయకులు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ పూర్తి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఓట్లు రానివ్వండి పోనివ్వండి కానీ నిజం మాట్లాడాలని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందాక అన్నారు ఆల్రెడీ ప్రసంగంలో కూడా 100 కోట్ల మంది దేవతలు పూజించబడే భారతదేశంలో స్లోగన్ ఎక్కడా కూడా భగవంతుడికి సంబంధించి ఉండదు, మతానికి సంబంధించి ఉండదు, సత్యమేవ జయతే అని ఉండిద్ది. అంటే నిజం మాట్లాడాలి, నిజమే గెలవాలి ఈ దేశంలో అని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 100% ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట నిజమే మాట్లాడతారు. ఆయన మాట్లాడిన దానివల్ల తర్వాత చాలా మందికి మనసు నొచ్చుకొని ఉండొచ్చు, కానీ కొన్నాళ్ళ తర్వాత ఆలోచిస్తే ఆయన మాట్లాడింది నిజమని చెప్పి ప్రూవ్ అయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఆయన వచ్చిన తర్వాత.
కాబట్టి అందరిలో కూడా ఇలాంటి పారదర్శకత రావాలి అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను రాజకీయ నాయకులు. ఇట్లాంటి రాజకీయ ఆలోచన వచ్చినప్పుడే రానున్న రోజుల్లో అయినా సరే రాజకీయాల్లో ఈ కల్మషం అనేది ప్రక్షాళన జరిగిద్ది. కేవలం స్వార్థ రాజకీయాలు, గెలుపు రాజకీయాలు కాకుండా సమాజం కోసం పనికొచ్చేటువంటి రాజకీయాలు చేయడం అలవాటు చేసుకుంటారు నాయకులు. దానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఐకాన్గా తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ రాష్ట్ర రాజకీయాలు ఏర్పడింది. 3 రోజుల సంతాప దినాలతో పాటు ఈ రోజు 50 లక్షలు ఇవ్వడం అనేది మీరు ఎలా తీసుకోవచ్చు అనుకుంటారు? నాకు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాను, దానకర్ణుడు అనేది మేము పురాణాల్లో వెంటనే తప్ప ఎప్పుడు కళ్ళతో చూడలేదు. బట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కలియుగ దానకర్ణుడుగా పేరొందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ సంఘటన మరొకసారి ఈ వేదిక సాక్షి ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు 50 లక్షలతో వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగానూ జరిగిన నష్టాన్ని తీసుకురాలేము, కానీ కొంత ఆర్థిక భరోసా మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని అందించడంలో భాగంగానే ఆయన 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. నిజంగానే ఆయన చేతికి ఎముక లేదు అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజైతే కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిందో ఆ విషయం తెలిసిన వెంటనే జనసేన అధ్యక్షులు అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ రోజు రాత్రంతా నిద్రలేని రాత్రి గడిపాయన మరుసటి దినమే వెంటనే మా క్యాడర్ మొత్తానికి కాన్ఫరెన్స్ కాల్ మనోహర్ సార్ ద్వారా అలాగే నాగబాబు సార్ జరిపించి 3 రోజుల సంతాప దినంగా పెట్టాలని కోరినారు. అదేవిధంగా ఆయన మాటకు ఫాలో చేస్తూ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల వాళ్ళు ఆయన చెప్పిన విధంగానే మా జనసేన జెండాని అవనతం చేసి అదే సాయంత్రం క్యాండిల్ ర్యాలీ చేశాము. అదే నెక్స్ట్ రోజు సంతాప దినం తెలియజేశాము. 3వ రోజు మానవహారం. ఆయన చెప్పింది 3 రోజులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 రోజులు చేశాము. ఈ రోజు 6వ రోజు జనసేన అధ్యక్షులు ఏదైతే విశాఖలో ఆయన షెడ్యూల్ నిందో ఆ షెడ్యూల్ ముగించుకొని ఈరోజు ఆయనే ప్రత్యేకంగా ఈరోజు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఎవరైతే చనిపోయారో 26 మంది ఉగ్రదాడిలో వాళ్ళకి మరొకసారి ఆయన సొంతంగా నివాళులు అర్పిస్తూ మా అందరినీ కూడా ఆహ్వానించారు. అదేవిధంగా ఆయన ఎప్పుడైతే కావలిలో ఆయనకు సమాచారం తెలిసిన వెంటనే కావలిలో మసూదన్ గారి కుటుంబాన్ని వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ చెప్పిన విషయాలు చిన్న 10 ఏళ్ల బాబు అతను సొంతంగా ఎట్లా చూశాడు అని కనీసం కళ్ళలో నిద్రపోతుంటే కూడా వాళ్ళు ఇప్పటికి కూడా నిద్రలేని రాత్రి గడుపుతున్నారట. అది చాలా కలత చెందింది పవన్ కళ్యాణ్ గారికి. ఈ రోజు కూడా ఆయన కంటతడి పెట్టుకున్నారు. సోకాళ్ళు వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళు. మీరు కూడా దేశంలో ఉన్నారు, ఈ దేశం నీళ్లు తాగుతున్నారు, ఈ దేశం తిండి తింటున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ పోయినారు చెప్పండి. ఇప్పుడు మాట్లాడాలి కదా. దేశంలో ఏ నాయకుడైనా ఈ మాదిరి స్పందించాడా? మోడీకి కనీసం మేము అండగా ఉంటాం, దేశం అన్నది మాది, మన మీద విద్వేషాలు ఏమన్నా ఉండొచ్చు, మన దేశం మీదకి పరాయి దేశం వాళ్ళు వచ్చినప్పుడు మేము మీకు అండగా ఉన్న ఒక్క మాట చెప్పిన పాపాన పోలేదు. ఇలాంటి వాళ్ళు దేశద్రోహులు. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ దేశం నుంచి తరవాలి. అదేవిధంగా 50 లక్షల రూపాయలు తన సొంత నిధి నుండి ఇస్తానని స్పందించిన ఏకైక నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన బీమా చేసుకున్నారు మసూదన్ గారు. వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తున్న పాటు మా ఆఫీస్ నుండి ఏ అవసరం ఉన్నా కేవలం వాళ్ళకే కాదు గవర్నమెంట్ నుండి మోడీ గారితో మాట్లాడి భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుండి కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కుటుంబంకి అండగా ఉండేగా చేస్తామని ప్రయత్నం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి నాయకుడు ఉన్నందుకు రేపు పొద్దున్నే మోడీ గారు మేము పార్టీ తరఫున కూడా తెలియజేస్తున్నాం. మోడీ గారికి జనసేన పార్టీ నుండి పెద్ద నాయకుడి నుండి చిట్ట చివరి జన సైనికుడి వరకు మేము అండగా ఉంటాం. ఈ సందర్భం తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా 3 రోజుల సంతాప దినాలు ప్రకటించడంతో పాటు ఈ రోజు వచ్చి నివాళులు అర్పించడం మీరు ఎలా ఫీల్ అవుతుంది? నిజంగా అండి, మనం జరిగినటువంటి దాడి అయితే మాత్రం చాలా అమానుషం. పహల్గాంలో జరిగినటువంటి దాడి ఎప్పుడైతే ఇలాగా ఉగ్రవాదులు మన దేశం మీద చొరబడి ఈ విధంగా మన భారతీయుల్ని ఇలా చంపారు అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే జనసేన పార్టీ నుంచి ప్రెస్ నోట్ రావడం, అలాగే వెంటనే మా లీడర్స్ అందరినీ కూడా కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకుని రేపటి నుంచి 3 రోజుల పాటు మన జనసేన పార్టీ ఆఫీసుల్లో జెండాన్ని కిందకి దించి వేయడమే కాకుండా మానవహారం దగ్గర నుంచి క్యాండిల్స్, కొవ్వొత్తుల ప్రదర్శన అందరూ చేయండి, ఇది మన దేశం కోసం, ఇది మన ధర్మం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిజంగా పిలుపునివ్వడం జరిగిందండి. ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి నాయకత్వంలో ఈ రోజున మేమందరం పనిచేయడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే జరిగింది ఒక దుస్సంఘటన, అది చరిత్ర మరిచిపోయినటువంటి సంఘటన. ఆ సంఘటనలో మన భారతీయ సోదరుల ప్రాణాలు 26 మంది చనిపోతే దాన్ని ఇప్పటి వరకు అంటే ఇప్పుడు జరిగి దాదాపు
వారం రోజులు కావచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడు కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడిప్పుడే. కానీ జరిగిన వెంటనే కూడా ఖండించినటువంటి పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ఏకైక పార్టీ జనసేన పార్టీ. అంటే ఈ విషయంలో మేము గొప్పగా చెప్పుకోవడం కాదండి, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి ఈ విధంగా స్పందించారు అంటే ఆ వ్యక్తి నేతృత్వంలో మేము పనిచేయడం గర్వకారణం. జరిగినటువంటి విషయం చాలా సెన్సిటివ్ విషయం. ఖచ్చితంగా ఎవరైతే దుర్మార్గుల చేతుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారో మీ యొక్క అమరుల సాక్షిగా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా, న్యాయము అంటే మీ కుటుంబాలకి అండగా ఉండడమే కాదండి, మీకు జరిగినటువంటి అన్యాయం మన దేశంలో ఏ పౌరుడికి కూడా జరగకోకుండా దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు మన మోడీ గారు తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. చనిపోయిన వ్యక్తికి జనసేన సభ్యత్వం ఉందని తెలిసి ఆయనకు నివాళులు అర్పించడమే కాక ఆయన ఫ్యామిలీకి అండగా ఉండడానికి 50 లక్షలు ప్రకటించారు కదా, ఎప్పుడైనా చూసారా మీరు ఇలాంటి నాయకుడిని కానీ ఇలాంటి పార్టీని కానీ? లేదండి, లేదు. ఎందుకంటే నిజంగా జరిగిన దాడి ఎంత అమానుషమో ఆ దాడిని కూడా కొంతమంది వ్యక్తులు మతోన్మాదంతో జరిగిన దాడి అమానుషం అనుకుని బాధ కలిగిస్తూ ఉంటే ఇంకొకటి ఏంటంటే మతం ముసుగులో చంపేయడం అండి. నిజంగా ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఈ రోజు వరకు కూడా మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇంతటి దుస్సంఘటన అయితే మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇటువంటి సంఘటనలో ఆ కుటుంబం ఆ రోజున ప్రాణాలు చిక్కబట్టుకుని ప్రాణాలు కాపాడమని చెప్పేసి వాళ్ళని వేడుకుంటే వాళ్ళు కనికరించుకోకుండా నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపేస్తే ఆ భార్య మా భర్తని చంపేశారు కదా ఇంక మేమెందుకు, మమ్మల్ని కూడా చంపేయండి, మా పిల్లల్ని కూడా చంపేయండి అంటే మోదీని అడుగు అన్నాడు. ఎంత దరిద్రమైన సంఘటన అండి, ఎంత నీచమైనటువంటి సంస్కృతిలో ఈరోజు మనం ఉన్నాము. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి మనం మోరల్గా సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, రేపు రానున్న రోజుల్లో ఆ బిడ్డలు కూడా దేశ పౌరులుగా మా సమాజంలో తలెత్తుకుని బ్రతికే విధంగా వాళ్ళకి ఒక ఆర్థిక భద్రతను కల్పించే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఒక 50 లక్షలు సహాయం అందించడమే కాకుండా జనసేన పార్టీ తరఫున ఎలాగో 5 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నాము. అది కాకుండా రాష్ట్రంలో సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి సహాయం అందజేసేలాగా చూస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడడం నిజంగా చాలా ఒక రకమైనటువంటి సంతృప్తికరంగా ఉందండి మా అందరికీ కూడా. పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక వర్గం మీద జరిగిన దాడి కాదు, మీరు కరెక్ట్ చేసుకోండి ముందు, ఇది హిందువుల మీద జరిగిన దాడి అని మామూలుగా అయితే ఏ నాయకుడైనా ఎవరి గురించి మాట్లాడితే ఎటు నుంచి ఓట్లు పోతాయి, అటు క్రిస్టియన్ ఓట్లు కానీ ముస్లిం ఓట్లు కానీ పోతాయేమని ఆలోచిస్తారు. కానీ ఈయన అలా ఏమో ఆలోచించకుండా జరిగింది జరిగినట్టు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి, ఎప్పుడు చూడలేదు. ఇందాక మన మీటింగ్ యావత్తు కూడా మనకి హిందువులకు ఉన్నటువంటి దేశం ఇదొక్క దేశమే. ఈ రోజున ఉగ్రవాద దాడిలో నిజంగా ఉగ్రవాద దాడి జరిగి ఉగ్రవాదులు వచ్చి మన భారతీయుని చంపేస్తే అది ఒక ఎత్తు అయితే మతం పేరు మీద చంపేయడం అనేది చాలా అది ఎవ్వరూ కూడా సహించరనేటువంటి నేరం. ఈ రోజు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ముందుకు బయటకు వచ్చి డెలిబరేట్గా మాట్లాడారు. మరి ఈరోజు సెక్యులర్ భావాలు ఉన్నాయి, మేము సెక్యులర్ మనుషులు, అది సెక్యులర్ భావజాలం అని చెప్పుకునేటువంటి మేధావులందరూ కూడా బయటకు వచ్చి నోరులు విప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజునటువంటి జరిగినటువంటి దాడి ముమ్మాటికి కూడా హిందువుల మీద జరిగినటువంటి దాడిగానే అభివర్ణించారు పవన్ కళ్యాణ్ గారు. మేమందరం కూడా దానికే కట్టుబడి ఉన్నాము. ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి ముస్లిమాన్ సోదరుల మీద మాకు ఎటువంటి కోపము లేవు. ఎందుకంటే మేమందరం కూడా చిన్నతనం నుంచి భారతీయులందరూ సహోదరులు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మన స్కూల్లో ప్లెడ్జ్ల కాడి నుంచి మనందరం కూడా పెరిగినటువంటి వాతావరణమే మంది. కానీ జరిగినటువంటి దాడి చేసినటువంటి దాడి మాత్రం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ కాబట్టి దాన్ని ఖండించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఏ విధంగానూ మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా కాశ్మీర్లో జరిగిన ఈ దుర్ఘటన మీద వెంటనే 3 రోజుల సంతాప దినాలు ప్రకటించి ఇప్పుడు నివాళులు అర్పించి వాళ్ళ ఫ్యామిలీకి ఒక 50 లక్షలు అనేది ప్రకటించారు కదా, దీనిపై మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మనసున్న నాయకుడు మా నాయకుడు. ఇది కాశ్మీర్లో జరిగిందా, ఇంకో చోట జరిగిందా, అక్కడ జరిగినటువంటి ఏదైనా ఒక దురాగతం జరిగిందంటే వెంటనే స్పందించే ఏకైక నాయకుడు మా కళ్యాణ్ గారు. ఇది ఓటు బ్యాంక్ రాజకీయం చేయడం ఆయనకి చేత కాదు. అక్కడ క్రిస్టియన్ ఓట్లు పోతాయి, లేదా ముస్లిం ఓట్లు పోతాయి, లేదా హిందూ ఓట్లు పోతాయి అని కాకుండా తప్పు జరిగితే తప్పని నిలదీసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రం మొత్తం మీదే కదా దేశం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. ఎప్పుడైతే కాశ్మీర్లో ఇలాంటి సంఘటన జరిగిందో వెంటనే ఆయన
స్పందించి వెంటనే మా శ్రేణులన్నింటినీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి 3 రోజులు సంతాప దినాలు ప్రకటించి ఆ 3 రోజులు కూడా ఏమేమి చేయాలి, కొవ్వొత్తులు ర్యాలీ చేయమని ఒకరోజు మౌన దీక్ష పట్టించమని, ఒకరోజు మానవహారం చేయమని 3 రోజులు సంతాప దినాలు పాటించి ఎవరైతే ఆంధ్ర నుంచి ఇద్దరు చంద్రమౌళి గారు కానీ ఇప్పుడు చనిపోయిన కానీ ఇద్దరికి కూడా ఆయనే స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతాపం తెలియజేసి ఇమీడియట్గా ఆయన ఈరోజు వెంటనే నిర్ణయం తీసుకుని ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇచ్చారా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాజకీయం చేయడం కాదు. ఆయన ఏంటంటే ఆయన మనసు ఏదైనా జరిగిందని తెలియగానే వెంటనే తనకు తోచిన సహాయం చేయడం ఆయనకు అలవాటు. ఆ పిల్లలు చదువుకో భవిష్యత్తుకో పనికొస్తాయని ఆయన మా క్రియాశీలక మెంబర్షిప్ అవుతున్నా అక్కడ వచ్చే మెంబర్షిప్ నుంచి వచ్చి 5 లక్షలు కాకుండా 50 లక్షలు ఇచ్చి అదే కాకుండా ఇంకా ఏమన్నా చేయగలుగుతాం, మా పిల్లల కోసం ఇంకా ఏమన్నా చేయగలుగుతాం అని కామన్గా మర్చి ఆయన. సో ఎవరైతే ఇప్పటి వరకు సెక్యులరిజం అని అనుకుంటూ ఏదైనా వస్తే పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చే ప్రకాష్ రాజ్ గారు కానీ లేదంటే వేరే ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు హిందువుల మీద దాడి జరుగుతుంటే ఎందుకు రాలేదు? ఒక్కళ్ళు కూడా ఒక బాలీవుడ్ నటులు కానీ వేరే ఏ నటులైనా తమిళ నటులు కానీ ఎవరైనా సరే ఎందుకు వచ్చి హిందువుల మీద దాడి చేస్తే వాళ్ళ మతం అడిగి వాళ్ళ ఐడి కార్డులు అడిగి వాళ్ళ ముఖాల కొట్టి చూసి మరి చంపారు, అంత దురాఘాతం చేశారంటే ఎందుకని వీళ్ళందరూ ఈ సెక్యులరిజం పాటిస్తున్న సెక్యులర్ నాయకులందరూ కూడా ఎందుకు బయటకు రాలేదు? హిందువుల మీద దాడి ఖండించలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కదా భారతదేశం అంతటా ఒక పార్టీ మీద వచ్చి హిందువుల మీద జరుగుతున్న దాడిని ఎదుర్కోకపోతే ఫ్యూచర్లో ఇంకా ముందు ఇలాంటి దాడిని మరిన్ని జరుగుతుంది. దానికోసం కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి దయచేసి అందరూ ఇవాళ మాకు ఇచ్చిన సందేశం కూడా ప్రతి ఒక్కరు బయటకు రండి, భయపడకండి, ప్రతి ఒక్కరు ఎదిరించకపోతే తప్పు జరిగినప్పుడు నిలదీసి అడగకపోతే రేపొద్దున మనల్ని ఇళ్లలోకి వచ్చి కాలుస్తారు, ఇట్లు ఇక్కడితోనే ఆపాలి, ప్రతి ఒక్కరు బయటకు రండి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఓటు రాజకీయ కోసము లేకపోతే ఏదో సవరాజకీయాలు చేయడమో మాకు చేత కాదు. కేవలం మానవతా దృక్పథంతోనే కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ముందుగా పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరి జనసేన పార్టీ నుంచి గత 3 రోజుల నుంచి కూడా సంతాప సభలు ఏర్పాటు చేసి అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి సీకే కన్వెన్షన్లో పహల్గామ్ ఘటనకి మరి నివాళులు అర్పించడానికి ఈ రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరూ కూడా హాజరవడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ బాధని ఈ రోజున మా అందరికీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అది నిజంగా ఎంతటి దారుణం అంటే మానవత్వం లేని మనుషులంటే ఈ విధంగా ఉంటారా? మరి కుల మతాలు భేదాలు ఈ రోజున ఎందుకు చూపించాలి? కులం ఏదైతే ఏంటి, మతం ఏదైతే ఏంటి, మానవత్వం లేని మనిషి ఒక మనిషి కాదు. మరి ఈ రోజున ఉగ్రవాదుల్ని దయాదాక్షిణ్యాలు అనేవి నిజంగా వారి మీద చూపించకూడదు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దీని మీద సత్యమే మాట్లాడాలి. సత్యం అంటే ఈ రోజున ఏదైతే జరిగిందో అది నిజంగా ఒక మానవత్వం లేని విధంగా జరిగింది. మరి సంఘటనని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించాలి. మరి ఈరోజు మోడీ గారు ఉన్నారు కాబట్టి మనకి ఎన్నో పోరాలు జరగాల్సినవి కూడా ఆగాయి. అవి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరి మోడీ గారు నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి వారికి జలాలు కూడా వాళ్ళకి తాగే నీరు దగ్గర నుంచి కూడా ఏం కావాలన్నా నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మన ఇండియా నుంచి వెళ్ళాల్సింది. మరి ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అలాంటి ఉగ్రవాదుల్ని ఎందుకు సపోర్ట్ చేస్తుందో తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు బాధిత కుటుంబం ఏదైతే ఉందో సుధాకర్ గారి ఫ్యామిలీకి మరి 50 లక్షల రూపాయలు ఈరోజు అందించడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక చిరు సహాయం మాత్రమే. వారికి అన్నిటినీ ఈ విధంగా ఏ విధంగానూ కూడా మనం చూడలేము. కాకపోతే వారికి పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏదో చిరు సహాయం ఈరోజు మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ నిధులు కూడా అందిస్తామని కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి 26 మంది కుటుంబాలకు కూడా నిజంగా అది తీరని లోటు. ప్రతి ఒక్క ఇండియన్స్ కూడా ఈరోజు ఆ కుటుంబాలకు అండగా నిలబడాల్సిన రోజు అని కూడా తెలియజేస్తారు. సనాతన ధర్మని పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మీద విమర్శలు దాడి చేశారు. వీళ్ళందరినీ కూడా
సెక్యులర్స్ అని చెప్పి మనం వర్ణించాలి. ఎందుకంటే మానవత్వం లేని మనుషుల్ని మనం ఈ రోజున ఊచిపోత పోస్తుంది. మానవత్వం లేకుండా మనిషినే చంపుకునే విధంగా ఉంటే ఇలాంటి మనుషుల్ని మరి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే మరి వీళ్ళనేమనాలి? కనిపించని ఉగ్రవాదులే ఈ మీడియాలో మాట్లాడే సైకోసిటీ. నిజంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారా మీరు చెప్పండి? అంటే హిందూ అయితే చంపేస్తారా? హిందూ అయినా మనిషే కదా. మనిషిని చిత్రహింసలు పెడుతుంటే ఇంకొక మనిషిగా స్పందిస్తారా? కుల మతాలు సంబంధించి స్పందిస్తారా? ఇదే విషయం కనుక ముస్లిమ్స్కి జరిగితే మాట్లాడరా? మరి ఆ ఆడవారి వేదన చూడండి. 26 కుటుంబాల యొక్క మగవారిని కోల్పోయిన ఆడవారి యొక్క వేదనని చూస్తే మీకు అర్థమవుతుంది. మీడియా ముందు కూర్చుని మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, పలకరిస్తే వారి యొక్క ఆవేదన ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ రోజున మీరు మాట్లాడండి. ముస్లిమ్స్కి సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ హిందువులకి సపోర్ట్ చేయట్లేదు. అన్యాయం జరిగింది నిజం కాబట్టి ఈరోజు దాని మీద మాట్లాడుతున్నారు. అది తెలుసుకొని మాట్లాడండి. మీకు చేతనైతే సహాయం చేయండి, ఇండియాకి అండగా నిలబడండి. లేదంటే మోటా ముల్లి సర్దుకొని తక్షణమే ఇండియా వదిలేసి పాకిస్తాన్కో మీరు ఏ దేశానికి సపోర్ట్గా ఉంటున్నారో ఆ దేశానికి వెళ్ళిపోండి. అంతేగాని ఇండియాలో ఉండి ఇండియాలోనే మరి అంతర్గతంగా ఇలాంటి వాళ్ళ వల్లే మరి ఉగ్రవాదులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఉగ్రవాదులు తయారవుతున్నారు, మన దేశానికి వచ్చి ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారు అంటే మీలాంటి వారు. మరి మీలాంటి వాళ్ళని ముందు ఇండియాలో నుంచి తరిమేస్తే ఇండియా సేఫ్గా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. నమస్తే, నా పేరు చల్లాలక్ష్మి, ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పిఠాపురం నియోజకవర్గం. ఈరోజు మంగళగిరిలో కళ్యాణ్ గారు ఏదైతే మొన్న ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారో కొంతమంది 26 మంది చనిపోయారు. దానికి ఆయన తెలిసిన వెంటనే కూడా పార్టీకి ఒక పిలుపునిచ్చారు. 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటలకి కూర్చో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్ ర్యాలీలు, అలాగే మానవహారాలు, అలాగే మౌనంగా కూర్చోవడం ఇవన్నీ కూడా ప్రతి పార్టీ ఆఫీసులో జరిపించాము. అదేవిధంగా ఈరోజు ప్రతి క్యాడర్ని అంతా కూడా మంగళగిరి పిలిపించుకుని ఈరోజు కళ్యాణ్ గారు సంతాప సభ అయితే పెట్టడం జరిగింది. ఈరోజు ఆయన ఏదైతే మధుసూదన్ గారు చనిపోయారో ఆయనకి మన జనసేన కార్యకర్త ఆయన ఎందుకంటే సభ్యత్వం తీసుకుని ఉన్నారు. ఆయన సొంత నిధుల నుంచి 50 లక్షల రూపాయలు అయితే ఈరోజు ఇక్కడ ప్రకటించారు. ఎందుకంటే ఎటువంటి చిన్న విషయం ఏదైనా సరే వెంటనే స్పందించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన సభ్యత్వం కూడా చేయించుకున్నారు కనుక ఆయనకి 5 లక్షల రూపాయలు వస్తుంది. దాంతోపాటు ఇంకొక 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా మేము మాట్లాడామని చెప్పారు. అదేవిధంగా మోదీ గారితో మాట్లాడి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఎంతో కొంత మనం చేయూతను ఇచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్దామని ఆయన అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఆయన మొత్తం డబ్బుతో మనం ఆయన జీవితాన్ని కొనలేము, కానీ పిల్లలకి భవిష్యత్తుకి కొంచెం ఆసరాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మధుసూదన్ గారి ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను అని చెప్పి మా పేషే నెంబర్లు కూడా ఇచ్చొచ్చానని చెప్పారు. ఎందుకంటే ఆయన జరిగిన ఈ రోజు వరకు కూడా చాలా కలత చెంది ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన చూస్తే మనం ఆయన మాట్లాడే విధానం అది చూస్తే చాలా బాధకు గురై ఉన్నారు. ఎందుకంటే ఇలా ఉగ్రవాదులు ఇలా చేస్తే మనది కాదు కదా అని మన ఇంట్లో కూర్చోకూడదు, మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించాలని కేడర్ అందరికీ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. నిజంగానే మా నాయకుల వారికి ఎంత దేశభక్తి ఉందో అనేది తేటతెల్లమవుతోంది. ఇమీడియట్గానే ఆయన ముందు రోజంతా కూడా నిద్రపోని ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని కూడా మాకు తెలిసింది. ఇంతటి దేశభక్తి ఉండే నాయకుడు బహుశా భారతదేశంలో ఏనే అయి ఉంటారనేది మేము చెప్పగలము. ఎందుకనంటే ఈరోజు పెహల్గాము బాధితులు ప్లస్ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఘన నివాళి ఇవ్వటం జరిగింది. అందులో తను మాట్లాడేటప్పుడు ఆ కుటుంబ సభ్యుల యొక్క బాధని ఆయన వర్ణించిన తీరు నిజంగానే మాకందరికీ కళ్ళు చెమర్చాయి. వాళ్ళకి నిద్ర పడుతుందా, ఒక ఇంటి పెద్దను కోల్పోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే కళ్యాణ్ గారి మాటల్లో నిజమైన దేశభక్తుడు అంటే కళ్యాణ్ గారే కదా అనిపించింది. అలాగే స్పాట్లో 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తూ ప్రకటించి, అలాగే అతను చనిపోయిన అతను వచ్చి అతను ఎలాగూ మన జనసేన సభ్యుడు కాబట్టి 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూనే
ఆ కుటుంబానికి జీవితాంతం తోడుంటానని, అండగా ఉంటానని, పెద్దన్నయ్య పాత్ర పోషిస్తానని చెప్పటం మేమంతా అసలు ఏడ్చాము. అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు అంత అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయటం అంటే 1 లక్ష 2 లక్షలు ఇవ్వటానికి కూడా ఆలోచిస్తాం మనం. అలాంటిది 50 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించటము ఆయన నిబద్ధతకి, ఆయన యొక్క బాధ్యతని, అలాగే ఆయన యొక్క దేశభక్తిని తెలుపుతాను. అలాగే 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ జన సైనికులు, వీర మహిళలు పాల్గొని చాలా విజయవంతంగా, నిస్వార్థంగా, నిజంగానే బాధపడుతూ ప్రోగ్రామ్స్ చేయటం అయితే జరిగింది. ఈరోజు ఈ సంతాప సభకి బయట అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నాయకులందరూ కదలి వచ్చారు. ఇది చాలా బాగా జరిగింది. ఘన నివాళి అయితే అర్పించడం జరిగింది. మేము కూడా ఘన నివాళి అర్పిస్తూ ఆ కుటుంబాలకి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం.